హర్రర్ కాలేజ్ లవ్ స్టోరీ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా నాకు అలాంటి కథలు చెప్పాలనుకుంటే సమయం వృధా చేసుకోవద్దని చెబుతాను. వదిలా 2 చిత్రం హర్రర్ ఫిల్మ్ కాదు, దైవానికి దుష్టశక్తికి మధ్య వైరం. ఈ మూవీలో నేను ఒక ఆత్మ పాత్ర చేశాను. హీరో విలన్ అని కాదు. ప్రేక్షకుల చేత మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యమని వశిష్ఠ ఎన్ సింహ చెప్పారు. తమన్నా భాటియా లీడ్ రోల్ నటించిన చిత్రం వదిలా 2 దర్శకుడు సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో డి మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15 విడుదలైంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన వశిష్ఠ ఎన్ సింహ బుధవారం హైదరాబాద్ విలేకరులతో మాట్లాడుతూ కిరాక్ పార్టీ సినిమాలోని నీచమైన అనే పాటను పాడి సింగర్ గా తెలుగులోకి వచ్చాను. నేను కన్నడలో నేను సింగర్ గా పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ గారే తెలుగులోను గాయకుడిగా పరిచయం చేశారు. ఇక ఓదిలా రైల్వే స్టేషన్ సినిమా తర్వాత ఓ రోజు సంపత్ నంది గారు కాల్ చేసి ఓదిలా 2 గురించి నా పాత్ర గురించి చెప్పినప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. ఈ తరహం దెయ్య పాత్ర నేను ఎప్పుడూ చేయలేదని వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమాలోని సమాధి శిక్ష సీక్వెన్స్ సవాలుగా అనిపించింది. ఓదిలా 2 స్క్రీన్ పై తిరుపతి ఉన్నా లేకపోయినా ఆయన నామస్మరణ మాత్రం సినిమాలోని క్యారెక్టర్స్ చెబుతూనే ఉంటాయి. అలా ఈ సినిమాకి ఎవరైనా హీరో ఉంటే అది తిరుపతి పాత్రే. తమన్నా గారు నాగసాధువుగా అద్భుతంగా నటించారు. సంపత్ నంది గారు ఓదిలా 2 కథను అద్భుతంగా రాశారు. అశోక్ తేజ మంచి విజన్ ఉన్న డైరెక్టర్. డి మధు గారు ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. డిఫరెంట్ రోల్స్ తో ఆడియన్స్ నన్ను గుర్తు పెట్టుకున్న పాత్రలు చేయాలని ఉందని అన్నారు.